ఇబ్బంది ప్లాన్ తోటి మంచి ఒక ఇతివృత్తంతో ఒక ప్రక్రియతోటి శాస్త్రీయంగా అన్ని ఆలోచించి పిల్లవాడి సైకాలజీకి తగ్గట్టు అతను ఏజ్ ఉన్నాడు, అతనికి ఏ అక్షరం అయితే దిద్దగలుగుతాడు, ఏది రాయగలుగుతాడు, ఏది చేయగలుగుతాడని పరిశీలించిన తర్వాతనే అక్కడ సక్సెస్ అయింది. కాబట్టి ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ లో మనకి ఇవ్వడం సార్ నేను చెప్తున్నా, మీకు ఆన్సర్ చెప్పినాక నువ్వు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ అడగండి. ఇంకోటి సార్ వినండి మేడం, అందరు చూడాలి మేడం, మన మాతృభాష తెలుగు, మనం కూడా తెలుగులో నేర్చుకున్నాం, ఇక్కడ వరకు రాగలిగాం. అప్పుడున్న పద్ధతి బట్టి పద్ధతి ఉండే, ఒక విధంగా చూస్తే ఇవన్నీ చదువుతాం ఉండే, కాక్షరం ఏది ఉందంటే మళ్ళీ కాది గుర్తుపట్టు, ఇక్కడ యా ఏడుందంటే మళ్ళీ పైనుంచి అన్న చదువుకుంటూ వచ్చి అంటే ఒక విధంగా బట్టి పద్ధతి ఉండే ఒకప్పుడు మనం ఉన్నప్పుడు. ఇప్పుడు బట్టి పద్ధతి లేదు, ఎఫ్ఎల్ఎన్లో బట్టి పద్ధతి లేదు. దాని గురించే ఈ విధంగా అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు ఒకటో పాఠము తబలా అనే పాఠము. ఒకటో తరగతి వచ్చిన పిల్లగానికి తబలా రాయమంటే రాయడు, కానీ దానిలో అకాలు రాకుండా వాడు ఒకటో తరగతి డైరెక్ట్ చేయడు. వాడు అంగన్వాడి ఓడు ఏడు వాడు మనతో వచ్చి జాయిన్ అవుతాడు, రాగానే రాయి వర్ణమాలంటే రాయడు. వానికి ఫస్ట్ మనం నేర్పేది దీనిలో సూక్ష్మ సామర్థ్యం అని ఉంటుంది కదా. మనం ఇంత పెద్ద కథ ఉన్నా, ఈ తబలా అనే పాఠం ఇంత పెద్ద ఉన్నా వానికి నేర్పాల్సిన అక్షరాలు మూడే. ఆ పాఠంలో అయిపోయే వరకు ఏం నేర్పాలి మనకి? మూడే. తా అనే అక్షరం ఒక నేర్పుతాం, బా అనే అక్షరం ఒక నేర్పుతాం, లా అనే అక్షరం ఒక నేర్పుతాం. అంటే ఈ లెసన్ మనము 5 రోజులు చెప్తాం. మేడం వినండి, విన్న తర్వాత మళ్ళీ చర్చిద్దాం. ఒక లెసన్ మనం 5 పీరియడ్లో కేటాయించుకొని చెప్తాం. ఫస్ట్ క్లాస్, 3rd, 4th, 5th అయితే 10 పీరియడ్లు చెప్తాం. ఈ 5 పీరియడ్లు కూడా వాళ్ళు నేర్పాల్సింది 3 అక్షరాలే, తా, బా, లా. ఈ 3 గుర్తింపు చేస్తాడు, అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపు, అంతే.